వాళ్ళు మళ్ళా ఇంటితో దొక్కితే వచ్చేదాకా ఇంటోళ్ళకి టెన్షనే. రోడ్డు మీద పోయే బండ్లతో ఎట్లుంటదో అని బుగులు. జర డ్రైవర్ పక్కన ఎవరన్నా కూర్చొని నిద్ర పోవద్దని చెప్పుండ్రి. అంతకు కాకుంటే నడుమిట్ల ఏ హోటల్ కాడ నాగి పండుకొని రాన్రని ఫోన్లో జాగ్రత్తలు చెప్తుంటారు. ఇంటికొచ్చి మన గడప దొక్కిందాక పానం అట్టే తొక్కులాడుతుంటది. అసొంటిది మొగులు మించి భూమి మీదకి రావాలంటే ఇంకెట్లుంటది? దునియా అంతా ఏటింగ్ చేసిన యాళ్ళ ఇగో గిట్ల జరిగింది. సోక సుక్క కిందికి రాలుతున్నట్టే అనిపిస్తున్నదిలే. వచ్చేది స్పేస్ మిషన్. అందులో నలుగురు ఉన్నారు. గంటకు 350 మైళ్ళ రువాడ్ తోటి భూమి మీద కురుకొచ్చింది. అమెరికాలో పసిఫిక్ మహాసముద్రం దగ్గరికి రాగానే స్పీడ్ తగ్గింది. మిషన్లకి వెళ్ళి పారాషూట్ల పరదలు తెరుచుకున్నాయి ఒకదానికొకటి. చిన్నగా నీళ్ళ మీద ఇట్లా దిగింది. బస్ స్టాండ్ లాగా వాల్సిన ప్లాట్ఫామ్ మీద బస్ ఆగినట్టే సైంటిస్టులు చెప్పిన తావులో దిగింది. ఈడో పెద్ద షిప్ రెడీగా ఉంది. ఎంబటే పడవలు వేసుకొని రయ్యునొచ్చి మిషన్ కు తాళ్ళు కట్టి మెల్లమెల్లగా దగ్గరికి గుంజుకొచ్చి క్రెయిన్ తోటి లేపి లోపలికి తెచ్చిండ్రు. చిన్నగా తలుపు తీసి ఒక్కొక్కలను బయటికి తీసిండ్రు. సునీత మేడం నవ్వుకుంటూ హాయ్ చెప్పింది అందరికి. సీదా దవాఖానకు తోలుకపోయిండ్రు. ఎందుకంటే 9 రోజులలో భూమి మీదకి వస్తామని మొగుల మీదకి పోయి వీళ్ళు చిక్కబడి 9 నెలలు. సునీత మేడము విల్మోర్ సార్ తీసుకుపోయిన రాకెట్ లా ఏదో ఫాల్ట్ వచ్చిందట. అప్పటికెళ్ళి అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. అందులోనే తినాలి, అందులోనే ఉండాలి. కావలసిన సరుకు సౌదాలు ముందే పంపిండ్రు. భూమి మీదకి ఆడికి మస్తు ఫరక్ ఉంటది వాతావరణము. కింద నిలబడలేరు, గాలి ఎగురుడే. పెయ్యి సరుచుకపోయినట్టే అయ్యిందట. కండరాలు వడ్డేస్తాయి, కళ్ళు గిన మస్క మస్క కావచ్చట. అందుకే కిందికి రాగానే దవాఖాన టెస్టులు చేస్తారు అన్నట్టు. నెలన్నర ఉంచుకొని అంతా ఓకే అంటే గప్పుడు ఇంటికి తోలుతారు. వీళ్ళని తోలుకొస్తామని మొన్న ఇద్దరు పోయి నలుగురు కలిసి 17 గంటలు ప్రయాణం చేసి ఇలా తెల్లారం గట్ల 3 గంటల 25 నిమిషాలకు సముద్రంలో దిగిండ్రు. అమెరికా నాసా సైంటిస్టుల కంట్రోల్లో నడిచింది అంతా. అగో మిషన్ చుట్టూ డాల్ఫిన్ గిట్లా ఎలుకని చెప్తున్నాయి. ఇక ఇటు చూడండి, గుజరాత్ రాష్ట్రంలో సునీతమ్మ సొంతూరురా సంబురాలే సంబురాలు. మేడముల నాయనది ఈ ఊరైతే అమెరికా పోయిండట. ఈ మాడనే పుట్టి మొగుల మీద పరీక్షలు చేసే లెవెల్కి ఎదిగింది అన్నట్టు.